హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మేమైతే ఫాస్టింగ్ ఉంటున్నాం. దానికోసం ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. రొటీన్గా ఫ్రూట్స్ ఏం తింటామని మమ్మల్ని అడిగితే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తావా అని అడిగితే నేను జైల్లో పక్కెళ్ళి ఆడుకోండి, అందుకే నేనే చేస్తున్నా. ఫ్రూట్ కస్టర్డ్కి ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నా చూపిస్తా. ఫస్ట్గా బనానాస్ తీసుకుందాం, నెక్స్ట్ గ్రేప్స్ తీసుకుందాం, దాని తర్వాత 3 యాపిల్స్, 3 దానిమ్మ అండ్ ఖర్జూరం కూడా తీసుకుందాం. వాటితో పాటు హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాం. కాశ్మీర్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, మాకు కస్టర్డ్ పౌడర్ దొరకలే, అందుకే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఎలా తయారు చేయాలో చూసుకుందాం. స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫ్రూట్ కస్టర్డ్. కోసేసుకున్నా, ఇప్పుడు ఇందులో కేక్స్ కలుపుకున్నా. ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాడు, ఇప్పుడు ఇందులో వేసి కస్టర్డ్ తయారు చేసుకున్నాం. ఫస్ట్ బనానా, ప్రొమోగ్రెనేట్, ఖర్జూర, గ్రేప్స్, యాపిల్. ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్, ఐస్ క్రీమ్. ఫ్రూట్ కస్టర్డ్ అయితే అయిపోయింది. గుడికెళ్ళి వచ్చినాక తిని టేస్ట్ చెప్తాము. ఫస్ట్ దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెడదాం, 1 గంట సేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెడదాం. కస్టర్డ్ అయితే టేస్ట్ చేసి చూద్దాం. హేమశ్రీ అయితే నేనైతే మిల్క్ షేక్ అంటాను, ఇది మిల్క్ షేక్ కాదు, ఫ్రూట్ సలాడ్ అని చెప్తాను. ఈమెయితే ఫ్రూట్స్ కస్టర్డ్ అంట తయారు చేసింది. మాకైతే పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉండి ఎవరికి ఓపిక లేదు, ఆమె ఓపిక తెచ్చుకొని చేసింది. ఎలా ఉందో తిని చెప్తాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వందకి 99 మార్క్స్ ఇవ్వచ్చు. బాగుంది. బాగా చేశారు.